వైసీపీ పైన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎదురుమొండి బిర్జీకి టీడీపీ ప్రభుత్వం ఆసియా బ్యాంకు నిధులు తెస్తే వైఎస్ జగన్ అనుకూల అధికారి కొర్రీ పెట్టారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇక కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో బుద్ధప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. నాబార్డు నిధులను జగన్ పథకాలకు మళ్లించారని ఆయన తెలిపారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషితో బ్రిడ్జికి 100 కోట్ల రూపాయలకు పైగా నిధులు సాకారమవుతున్నాయన్నారు. ఆయన తర్వాత దాన్ని ఎవరితో మాట్లాడాలి, ఎవరితో చేయించుకోవాలి అనే విధంగా అనేక సందర్భాల్లో నేను చూడటం కూడా జరిగింది. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సమస్య తీసుకెళ్లి దాన్ని సాల్వ్ చేసి సమస్యలు అందరూ చెప్తా ఉంటాం. అయితే అక్కడ ఏ విధంగా పెట్టి అధికారి జగన్మోహన్ రెడ్డి సంబంధించిన అధికారం ఆయన ఏం చేశారంటే ఏదో పొద్దు చేసేసి ఆ పై కన్నం పెట్టి ఇది పంచాయతీరాజ్ శాఖ చేస్తారా కష్టం అని చెప్పి పొద్దు చేశారు. సరే అప్పుడు ఈఎన్సీ గారు లేదు చేస్తారని చెప్పి ఆయన పెట్టారు. కావాలని చెప్పి ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ ఉంది, కార్యక్రమం చూస్తుంటే ఒక అధికారం చేసినట్టు చేస్తారు ఆనందాన్ని మందులు కాదు. ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి ఘనతను గౌరవలేదు. బాలశౌరి గారు ఆయనకి నాబార్డు చేయమని ఆయనకి మిత్రుడు అవడంతో ఈ నాబార్డు చేర్చి 190 కోట్ల రూపాయలు అడుగుతున్నారు బ్రిడ్జి కోసం ఆయన కేటాయింపు చేశారు. కేటాయింపు చేసిన తర్వాత ఆ నాబార్డు చేయమని గారిని నాగాన్ని తీసుకొచ్చి ఈ నాగాల్లో మత్స్యకారుల స్థితిని చూపించాలి, తర్వాత ఈ బ్రిడ్జి యొక్క ఆవశ్యకత చెప్పాలని చేస్తుంటే నాగాన్ని తీసుకొస్తే నాగానికి సమయం ఏం జరిగింది చెప్పాల్సిన అవసరం. నాలుగు ఎంపీ గారి ఈయన కొట్టడం, ఇక మనలో పరిస్థితి జరగడం, అదంతా కూడా నాబట్టి చూసి ఆయన భయాందోళన తెలియని పరిస్థితి కనిపించారు. దాంట్లో ఏంటి సమస్య? రాబడి చేయడం దాన్ని బంధువులు చేస్తారు, వచ్చేప్పుడు అతను మేళతాలను ఊరేగించి సత్యాన్ని పంపాల్సిన బాధ్యత సాయం చేస్తాడు. కానీ ఆ బాధ్యత విస్మరించి ఆ సమంత చిన్న చేసి నాబార్డు చేయమని